రైట్ మేడం ఎస్ మనం కంటిన్యూ చేద్దాం. స్వాతి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు కాబట్టి స్వాతి గారు, ఓయూ అధ్యక్షురాలిగా మీరు ఈ సెక్యులర్ గురించి మీ మాటల్లో మీరేం చెప్తారు? నిన్న ఈవినింగ్ సర్క్యులర్ మొత్తం కూడా రావడం జరిగింది బయటికి. అది చాలా అప్రజాస్వామికంగా, అన్డెమోక్రటిక్ గా, ఆటోక్రటిక్ గా ఉన్నటువంటి సర్క్యులర్. 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి సర్క్యులర్ ఉస్మానియా యూనివర్సిటీలో రిలీజ్ చేయలేదు. కానీ సురేష్ గారు మన కుమార్ గారు ఆ ధైర్యం చేసి వైస్ ఛాన్సలర్ ఆ సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం అందరం కూడా, అన్ని ప్రజా సంఘాలు కూడా ముక్త కంఠంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వచ్చి దాదాపు 4.5 months అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో సమస్యల పైన విద్యార్థులు తనను అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్ గా అనేక సమస్యలతో నెలకొని ఉంది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలని నేను సాల్వ్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ లేక, వైస్ ఛాన్సలర్ ముందుగానే ఉద్యమాలను ఎదుర్కొనే సత్తా లేక ఈ సర్క్యులర్ ని రిలీజ్ చేశారని అయితే మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు స్టూడెంట్స్ యొక్క డెమోక్రటిక్ ఫ్రీడమ్ ని, వాళ్ళ ఫ్రీడమ్ ని అణగదొక్కుతూ ఆ సర్క్యులర్ ని జారీ చేశారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యల గురించి మేము లేవనెత్తుతా ఉన్నాం. ఈ రోజు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యి నెట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు కనీసం అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. దానికి కారణం టీచింగ్ రిక్రూట్మెంట్ లేకపోవడం. ఈ రోజు అకాడమిక్ ఎన్వైరన్మెంట్ ని బాగా చేయడం కోసం, లేదా అడ్మినిస్ట్రేటివ్ పాలనని పీస్ఫుల్ గా చేయడం కోసం ఇలాంటి ఆంక్షల్ని తీసుకొస్తున్నామని వాళ్ళు సర్క్యులర్ లో మెన్షన్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పీస్ఫుల్ గా రన్ అవ్వడానికి ఆటంకం కలుగుతుంది, విద్యార్థుల అజిటేషన్స్ అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం వైస్ ఛాన్సలర్ గారికి, అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి, మీరు యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని బాగుపరచాలనుకుంటే మొట్టమొదట టీచింగ్ చేసే ఫ్యాకల్టీ ఉండాలి. ఈ రోజు వందల సంఖ్యలో టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేక ఉస్మానియా యూనివర్సిటీ 4 గోడల మధ్యలో విద్యార్థులు కూర్చొని ఉన్నారు, చెప్పే టీచర్ లేరు అక్కడ. ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ లో 40 సీట్లుంటే 40 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీపడి టాప్ ర్యాంక్స్ సంపాదించుకొని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో 100 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో అడుగు పెడితే వాళ్ళు కూర్చోవడానికి 40 చైర్లు ప్రాపర్ గా లేవు క్లాస్ రూమ్ లో. వాటి గురించి ప్రశ్నించండి, వాటి గురించి మాట్లాడండి అని మేము చెప్తున్నాం. ఈ రోజు సెంటనరీ హాస్టల్ పేరుతోని మీరు విద్యార్థినీలకి హాస్టల్ కట్టారు. 4 floors ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లో కనీసం తాగడానికి మంచినీళ్లు లేవు. అంటే ప్యూరిఫైయర్ లేక, కనీసం దానికి బడ్జెట్ లేక, కనీసం వాటర్ తాగే మినిమం బేసిక్ నీడ్ కదా అండి డ్రింకింగ్ వాటర్ అనేది, అది ప్రతి ఫ్లోర్ లో అమర్చే సత్తా లేదు ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి. 4th floor లో ఉన్న పిల్లలు మధ్యరాత్రి దాహం వేస్తే 12 గంటల గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి వాటర్ తీసుకొని వెళ్ళి తాగుతున్న పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి సెంటనరీ హాస్టల్ కి నడవాలంటే 1.5 kilometers ఉంటుంది. కనీసం స్ట్రీట్ లైట్స్ లేవు వాళ్ళు వెళ్లే దారిలో. అమ్మాయిల గురించి, అమ్మాయిల సెక్యూరిటీ గురించి ఈ రోజు నాక్ గ్రేడింగ్స్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ అన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండానే మనకి గ్రేడింగ్స్ వస్తాయా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది వితౌట్ ఎనీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ ఎట్లా బాగుపడుతుంది? పిల్లలకి బేసిక్ నీడ్స్ అవైలబుల్ లేకుండా చదువుకునే వాతావరణం ఎలా నెలకొల్పగలుగుతారు మీరు? బీయింగ్ అన్ అకాడమిషియన్, ఒక అడ్మినిస్ట్రేటివ్ చైర్ లో కూర్చుంటే మీకు దమ్ముంటే గవర్నమెంట్ ని మీరు క్వశ్చన్ చేయండి. మీరు నిజంగా అకాడమిక్స్ పట్ల మీ చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ని ఫెలోషిప్స్ ఇవ్వమని అడగండి. ఈ రోజు వందలాది మంది స్కాలర్స్ రీసెర్చ్ పేపర్స్ రాసి మా పాకెట్లలో పెట్టుకున్నాం, అవి పబ్లిష్ చేసే కనీసం డబ్బులు లేక ఫెలోషిప్స్ రిలీజ్ చేయకపోతే, రీసెర్చ్ పేపర్స్ రాసే సత్తా ఉన్నప్పటికీ రాసి చేతిలో పట్టుకున్నటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్నది. ఇది వైస్ ఛాన్సలర్ కి కనిపిస్తలేదా అని మేము అడుగుతున్నాం. కేవలం మాకున్న విద్యార్థులు వచ్చి యాజిటేషన్స్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్లోగన్స్ రేస్ చేస్తున్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు అంటే ఎవరి కోసం ఇస్తున్నామండి? మా ఇంట్లో ఏమైనా పెళ్లికి సంబంధించి మీకు ఏమైనా అడుగుతున్నామా, లేకపోతే మా ఇంట్లో పర్సనల్ విషయాలలో మీ దగ్గరికి ఏమైనా వస్తున్నామా? విద్యార్థి నాయకులు మీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దొక్కుతున్నారు, మీ ఆఫీస్ లో అడుగు పెడుతున్నారు అంటే విద్యార్థుల సమస్యల పైన మాట్లాడడం కోసం మీ దగ్గరకు వస్తున్నాం. అది మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మీరు పూనుకోండి. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని వైస్ ఛాన్సలర్, ఒక యూనివర్సిటీ అంటే స్టూడెంట్ సెంట్రిక్ గా నడవాలి, కానీ కనీసం స్టూడెంట్స్ కే అపాయింట్మెంట్ ఇవ్వలేని వైస్ ఛాన్సలర్ మరి ఏ పనుల్లో నిమగ్నమై ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. రైట్ స్వాతి గారు, మీరు అన్నట్టు ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ గురించి, జస్ట్ బేసిక్ నీడ్స్ గురించి కూడా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా, ఇది వీసీ కుమార్ గారి చేతిలో ఉంటుందా, లేదంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే దీన్ని పట్టించుకోవట్లేదని మీరు అంటారా?
రిక్రూట్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. Right. గతంలో ఇక్కడ జరుగుతుంది అదేనండి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా రిక్రూట్మెంట్ చేయమని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మేము గత 2-3 సంవత్సరాల నుంచి స్ట్రాంగ్ యాజిటేషన్ తీసుకున్నాం. దాన్ని వాళ్ళు ఇండైరెక్ట్ గా, అంటే ఈ రోజు ఒక దళిత వైస్ ఛాన్సలర్ అయి ఉండి మెజారిటీ దళిత బహుజన ఆదివాసీ విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీలో వాళ్ళని చదువును దూరం చేయడంలో భాగంగానే ఇలాంటివి తీసుకొని వస్తున్నారు. ఇండైరెక్ట్ గా విద్యార్థులకు చదువు దూరం చేయాలంటే ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ప్రాపర్ గా లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల నుంచి మెస్ బిల్ రిలీజ్ చేయలేదు. 3 years నుంచి గవర్నమెంట్ మెస్ బిల్ రిలీజ్ చేయలేదండి. డిపాజిట్ల పేరుతోనే విద్యార్థులు జాయిన్ అవ్వడమే. చాలా పేద విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో కష్టపడి చదువుకొని యూనివర్సిటీలో అడుగు పెడితే ఫస్ట్ స్టెప్ మీరు 10,000 రూపీస్ మెస్ డిపాజిట్ కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తామని మాట్లాడుతున్నారు. చాలా మంది విద్యార్థులు 10,000 కట్టలేక బ్యాగ్ పట్టుకొని వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఇవన్నీ కనబడట్లేదా వీళ్ళకి? ఈ రోజు నేను ఏమంటున్నానంటే, మీరు ఎకడమిక్ వాతావరణాన్ని బాగుపరచడం కోసం మేము ఈ డెసిషన్స్ తీసుకున్నామంటే, ఎకడమిక్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి. బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్, వై డోంట్ యూ క్వశ్చన్ ద గవర్నమెంట్? వై డోంట్ యూ గివ్ ద రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్ దట్ వీ నీడ్ ఫండ్స్ టు provide basic facilities to the university students who are from rural areas, who are from remote areas? Why don't you initiate to provide a quality education to the poor people? ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాం వైస్ ఛాన్సలర్ ని. అవేమీ మాట్లాడకుండా మీరు ధర్నాలు చేయొద్దు, ప్రొటెస్ట్ చేయొద్దు అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఉద్యమాల గడ్డ. బరాబర్ మాట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం. మా హక్కుల్ని సాధించుకోవడం కోసం, మా రైట్స్ ని గెలుచుకోవడం కోసం ఖచ్చితంగా మాట్లాడతామని కూడా వైస్ ఛాన్సలర్ కి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇదే వైఖరితో వైస్ ఛాన్సలర్ ఉంటే కాల గర్భంలో కలిసిపోయారు. చాలా మంది వైస్ ఛాన్సలర్స్ ఎవ్వరు కూడా సక్సెస్ఫుల్ గా తన రోల్ ని ప్లే చేయలేకపోయారు. ఇలాంటి నియంతృత్వ వైఖరితో ఉంటే ఇవన్నీ కూడా ఉద్యమాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా వైస్ ఛాన్సలర్ కి మేము హెచ్చరిస్తున్నాం.